రోజురోజుకి నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఆడపిల్లల భద్రత కోసం ఎన్ని కఠిన చట్టాలొచ్చినా వారి భద్రతకు ముప్పు పొంచే ఉంది. కఠిన చట్టాలు ఉన్నాయని తెలిసినా కూడా మృగాళ్లు మరింత రెచ్చిపోయి ఘాతుకాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇక కొంతమంది అమ్మాయిల విషయంలో ఈ వాదన తప్పనే చెప్పాలి. కానీ మరికొంతమంది అమ్మాయిలు మాత్రం అమాయకులుగా బలైపోతున్నారు. బయటికెళ్తే రక్షణ లేదేమో అనుకోవచ్చు, కానీ పట్టపగలు హాస్పిటల్లోనే రక్షణ లేదు. అందరూ చూస్తుండగా ఒక యువతి గొంతు కోసి చంపుతుంటే చుట్టూ పదుల కొద్దీ జనం ఉన్నా కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. ప్రేక్షకుల్లా చూసుకుంటూ వీడియోలు తీయడం మొదలుపెట్టారు. దుర్మార్గుడు యువతిని చంపేసి తాపీగా బయటికెళ్లి బైక్పై పరారయ్యాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఉన్న సంధ్యపై అభిషేక్ కోస్టి అనే యువకుడు అమాంతంగా కత్తితో దాడికి దిగాడు. యువతి గొంతు కోస్తుంటే చుట్టూ జనం ఉన్న ఆపే ప్రయత్నం అయితే చేయలేదు. కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకుండా ప్రేక్షకుల్లా మొబైల్లో వీడియోలు తీశారు. నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్టు నటించినా అనంతరం హాస్పిటల్ బయటకు వెళ్లి బైకుపై పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేశామని కస్టడీలో అతన్ని విచారిస్తున్నారు పోలీసులు.